హలో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే నైట్ 11:30 అవుతుంది. ఇక్కడ మేమైతే బాలనగర్ పెట్రోల్ బంక్లో ఉన్నాము. వెనకాల అన్న వాళ్ళు చూడండి హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు. అదేవిధంగా ఈ నైట్ 11:30 టైంలో మేము పెట్రోల్కి వస్తే చాలా రద్దీగా అయితే ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా రద్దీగా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పెట్రోల్ బంక్ అంటే దాని ఆపోజిట్ బాలనగర్లో ఉన్న పెట్రోల్ బంకుల్లో మొత్తం ఆల్మోస్ట్ ఫుల్గా ఉన్నాయండి. ఎదురు పెట్రోల్ బంక్ చూసినట్టయితే మీకు ఆ పెట్రోల్ బంక్ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అక్కడ కూడా చాలా రష్గా ఉన్నాయి. ఎంతోమంది జనాలు అలా ఆగిపోయి ఉన్నారండి. కొట్టకుండా రోడ్లంతా మొత్తం జనాలు ట్రాఫిక్తో అయిపోయింది. ఇక్కడైతే మా ఉన్న పెట్రోల్ బంక్లో చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఫ్యామిలీసు లేడీసు అందరు బాగా సఫర్ అవుతున్నారు. మేము వచ్చి దాదాపు ఒక 1.5 hour అయిపోయింది. ఇప్పుడు దాకా రెస్పాన్స్ లేదు. మా ముందలే అందరికి కొట్టి పంపించారు. ఇది చూడండి ఎలా వెయిట్ చేస్తున్నాము అందరం అయితే ఇక్కడ పెట్రోల్ బంకులో. ఇంత రెస్పాన్సిబిలిటీ లేకుండా మా ముందలే మంది పంపించి అయితే చాలా మంది అడిగితే లేదని చెప్తున్నారు. ఎంతోసేపు వెయిట్ చేసి వెళ్ళిపోయారు. ఎదురు పెట్రోల్ బంకులో కూడా అంతే క్రౌడ్ అయితే ఉందండి. మనకి క్రౌడ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఇక్కడ చూసుకుంటే కార్ల పైన చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారు. కార్లు ఉన్నాయి ఆగిపోయి. అదిగో ఏం అర్థం కాలేదు. నేను పక్కన వాళ్ళతో మీటింగ్ కూడా వేసేసాను చూసారా ఆ గ్యాప్లో. వాళ్ళు చూసుకుంటే ఇగో మేనేజర్ గారు అంటున్నారు, మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ పై అధికారులతో. మా ముందలే మాట్లాడుతూ పక్కనే మొత్తం స్టాఫ్ వాళ్ళు కూడా అదే అంటున్నారు. అందరూ వెళ్ళిపోయారు. ఇగో ఇక్కడ కారు ఉంది మా వాళ్ళది, మా 2 బండ్లు ఉన్నాయి. మనం దూరం వెళ్ళాలి, కొట్టండి అంటే మాకు కొట్టకుండా ఇప్పుడు దాకా నించోబెట్టి ఫోన్లు మాట్లాడుకుంటున్నాడు ఆయన పాటికైనా. ఏంటండి ఇది? ఏంది పరిస్థితి ఏంది అసలు? చూడండి మీరే. ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడే లోపలికి వెళ్తున్నాడు చూడండి పిల్లలు కొట్టమంటే. చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇక్కడ ఇంకా స్టాఫ్ కూడా అందరూ లోపలికైతే వెళ్ళారు. నాకైతే కోపం వచ్చి పెట్రోల్ బంక్ మేనేజర్ రూమ్లోకి అయితే వెళ్ళిపోయి అసలు ఏం జరుగుతుంది, ఎప్పుడు వచ్చాము ఏంటి అనేది ఎదురున్న అన్నతో మాట్లాడి చూడండి ఎలా వచ్చేసే. ఇప్పుడు అందరు వచ్చిర్రు. ఇప్పుడు వచ్చిర్రు అందరూ. ఇప్పుడు దాకా ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. 2 గంటల నుంచి ఉన్నాం మేము ఇక్కడ. पाँच मिनट बोले भैया 10 मिनट हो गया। कितने बजे लग रहे हैं? कितने देर से? 2 घंटे से। क्या बोले आपकी जबान से? 5 मिनट हम लोग మమ్మల్ని మేనేజర్ రూమ్ నుంచి బయటికి పంపించేసి అయితే ఫస్ట్ బండి మాది పెట్టేసామండి. పెట్టేయగానే మేము ఇంకా ఏది లేకుండా 2 hours అయిందని చెప్పేసి మా తమ్ముడైతే డిక్కీ ఓపెన్ చేశాడు. మేమైతే ఫుల్ ట్యాంక్ అయితే ఒక 400 rupees ఆయిల్ అయితే కొట్టించేసుకున్నాము మా బండికి సరిపడా. ఎందుకంటే మళ్ళీ మనకి పెట్రోల్ దొరుకుతుందో లేదో అన్నది ఒక ఎత్తు అయితే, ఇంతమంది జనంలో ఇప్పుడు దాకా మేము ఉండి వెయిట్ చేసి పెట్రోల్ కొట్టించుకుంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు వచ్చి మమ్మల్ని తెచ్చేస్తున్నారు. లైన్లో వచ్చారేంది, ఇప్పుడు వచ్చారేందని మేము వాళ్ళకి చెప్పాము. మేము వచ్చి అదిగో మా తమ్ముడు ఉండి డబ్బులు ఇవ్వమని అడుగుతున్నాడు. నేను ఎమ్మటే అతనికి వెళ్ళేసి క్యాష్ అయితే ఇచ్చాను. అదిగోండి 400 ఆయిల్ కొట్టిస్తే 100 rupees ఇచ్చాడు. అక్కడ చూడండి అందరూ ఏమంటున్నారు, మీరు లైన్లో రండి, మీరు రండి అందరు చెప్పి ఇలా చేస్తున్నారు. ఇక ఈ కార్ అతను అయితే మనతో ఉన్నాడు చివరి దాకా. ఆ కార్ అతను నేనైతే ఉన్నాను. వాళ్ళు చూడండి ఎంత వాళ్ళ పిల్లలు అయితే హ్యాపీగా ఉండి బాయ్ చెప్తున్నారు. అంకుల్ కూడా బాయ్ అని చెప్పి ఎంత హ్యాపీగా చెప్తున్నారు. నాతో పాటు ఇంకొక అయితే అన్నున్నాడు. ఇప్పుడు మా తమ్ముడు ఎన్న అయితే చాలా బాగా వికాస్ అన్న నేను అతను ఆ కారు అతను ముగ్గురు కలిసేసి పోరాడి చాలాసేపు గంట సేపు పోరాడితే ఇంతమంది పెట్రోల్ ఇప్పుడు కొడుతుంటే ఇంతమంది వచ్చి ఇప్పుడు వచ్చేసి వాళ్ళు జడ్జ్ చేసుకుంటూ వాళ్ళు అడుచుకుంటున్నారండి. ఎట్లా అయితే ఎట్లకేలా మాకు పెట్రోల్ దొరికింది. సేఫ్గా మేము అక్కడ బాలనగర్ నుంచి అయితే మా ఇంటికి అయితే బయలుదేరుతూ వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే ఈరోజు ఆయిల్ అనేది మీరు కూడా దగ్గరలో ఉన్న ఆయిల్ బంక్స్కి వెళ్ళి మీరు కూడా ఆయిల్ కొట్టించేసేసుకోండి ఆల్మోస్ట్. ఎందుకంటే మళ్ళీ ఆయిల్ దొరుకుతుంది అన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. లవ్ యూ ఆల్. కీప్ స్మైలింగ్.